జాషువా నాటు బిచ్చగాడు అనాథలకి అన్నయ్యాడు పార్ట్ 2. జాషువా అనాథలకి అన్నయ్యాడు పార్ట్ 2. 17 ఏళ్ళకే నాన్న నన్ను చూడగానే కొడతాడనుకున్నా, కానీ కన్నీళ్ళు పెట్టుకున్నా. వెళ్ళిన రోజే అనాథ పిల్లలకు సేవ చేస్తాను నాన్న అని చెప్పేశాను. ఆ తర్వాతి వారమే ఆయన విశాఖపట్నంలోని ఓ అనాథాశ్రమంలో పనికి కుదిరిచ్చాడు. అక్కడో 100 మంది పిల్లలుంటే ఉదయాన్నే వాళ్ళ నిద్ర లేపడం, స్నానం చేయించడం, బండికి తీసుకెళ్ళడం, ఇలా అన్ని పనులు ఇష్టంగా చేశాను. 5 ఏళ్ల పాటు. తర్వాత ఆశ్రమంలో పరిచయమైన మిత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని భోపాల్ దగ్గర స్పార్టాన్ అనే అనాథాశ్రమం స్థాపించాను. అది నిలదొక్కున్నాక సొంతూరు వినుకొండకి తిరిగి ఇచ్చి సేవ కార్యక్రమాలు మొదలుపెట్టాను. చెంచుగూడలోని పిల్లలు, మురికివాడల చిన్నారుల్ని బడిలో చేర్పించడం, ఫీజులు కట్టడం, యూనిఫామ్లకు ఇవ్వడం వంటివన్నీ చేయసాగాను. వీటన్నింటికి ప్రతిసారి స్నేహితులు, దాతల దగ్గర చెయ్యి చాచడం నాకు నచ్చలేదు. అందుకే అప్పు తీసుకొని పీజే ఆక్వా ఫార్మ్స్ పేరుతో గుంటూరులోని చేపల చెరువు బిజినెస్ పెట్టాను. వచ్చే ఆదాయంలో 80% నా సేవ కార్యక్రమాలకే అని నిర్ణయించుకున్నాను. ఆ నిధులతోనే వినుకొండలో అనాథాశ్రమం పెట్టాను. హైదరాబాద్లోనూ 2 అనాథాశ్రమాలు నడుపుతున్నాను. నన్నెప్పుడు ఆఫ్రికాలోని ఉగాండా పిల్లల దైన్యం కలిచి వేస్తుండేది. అందుకే అక్కడికి వెళ్ళి అనాథ బాలల్ని దత్తత తీసుకుని ఆశ్రమం ఏర్పాటు చేశాను. ఇలా 2 దేశాల్లో కలిపి ఏటా 130 మంది పిల్లలు బాగోగులు చూస్తున్నాం అంటున్నాడు జాషువా. అంతేకాదు, పార్ట్ 3 ఉంది మై ఫ్రెండ్స్, పార్ట్ 3 ఉంది.